Question number 51. The red color of the sun at the time of sunrise and sunset is because option A, red color is least scattered. Option B, blue color is least scattered. Option C, red color is most scattered. Option D, blue color is most scattered. క్వశ్చన్లు ఏమి అడిగారు? మనకి సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అప్పుడు సన్ ఎందుకు రెడ్గా కనిపిస్తాడు అంటున్నారు. మనకు సన్ రైజ్ అప్పుడు మరియు సన్సెట్ అప్పుడు సన్ రెడ్గా కనిపిస్తుంటాడు. ఇది ఎందుకంటే ఆ టైంలో సన్సెట్ అండ్ సన్ రైజ్ టైంలో సన్లైట్ మనకి రీచ్ అవ్వాలంటే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసే టైంలో కలర్స్ అన్నీ స్కాటర్ అవుతూ ఉంటాయి. అలా స్కాటర్ అయ్యే టైంలో మనకి రెడ్ కలర్ తక్కువ స్కాటర్ అవుతుంది. మిగతా కలర్స్ అన్నీ బాగా స్కాటర్ అయిపోవడం వల్ల మన కంటికి చేరే ముందే అవి కనుమరుగైపోతాయి. అందుకే మిగతా కలర్స్ ఏమి మనకు కనపడవు, రెడ్ కలర్ మాత్రమే కనపడుతుంది. రెడ్ కలర్ మాత్రమే ఎందుకు తక్కువ స్కాటరింగ్ అవుతుంది అంటే మన అట్మాస్ఫియర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ ఒక్కోటి ఒక్కో సైజులో ఉంటాయి. ఒక్కో సైజులో ఉన్న మాలిక్యూల్స్ వాటి సరిపడా వేవ్ లెంగ్త్ని బట్టి ఆ కలర్స్ని స్కాటర్ చేస్తాయి. అలా స్కాటర్ చేసే వాటిలో రెడ్ కలర్ యొక్క మాలిక్యూల్స్ స్కాటర్ చేసే మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి మన అట్మాస్ఫియర్లో. మిగతా కలర్స్ని స్కాటర్ చేసే మాలిక్యూల్స్ ఎక్కువ ఉండటంతో మిగతా కలర్స్ అన్ని ఎక్కువ స్కాటర్ అయిపోవడం వల్ల రెడ్ కలర్ తక్కువగా స్కాటర్ అవడం వల్ల మనకి రెడ్ కలర్ మాత్రమే సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో మనకు కనిపిస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, రెడ్ కలర్ ఈజ్ లీస్ట్ స్కాటర్డ్. 52nd క్వశ్చన్. ద లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఈజ్ ఆప్షన్ ఏ సీజియం, ఆప్షన్ బి ఫ్లోరిన్, ఆప్షన్ సి క్లోరిన్, ఆప్షన్ డి హైడ్రోజన్. First we have to know what is electronegativity. So let's see it. Electronegativity refers to the ability of an atom to attract shared electrons in a covalent bond. The higher the value of the electronegativity, the more strongly the element attracts the shared electrons. Thus, fluorine is the most electronegative element, while francium is one of the least electronegative. పీరియాడిక్ టేబుల్లో ఎలక్ట్రోనెగటివిటీకి ఓ రూల్ ఉంది. అదే టాప్ టు బాటమ్ ఒకలా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఇంకోలాగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. An atom's electronegativity gets higher as you move to the right in the periodic table. An atom's electronegativity gets higher as you move up in the periodic table. పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. అలాగే కింద నుండి పైకి వెళ్ళినప్పుడు కూడా ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. Thus, the atoms in the top right have the highest electronegativities and the atoms in the bottom left have the lowest ones. అంటే రైట్ సైడ్ టాప్లో ఉన్న వాటికి ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉన్న వాటికి ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ తక్కువగా ఉంటాయి అని అర్థం. మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటి? సీజియం, ఫ్లోరిన్, క్లోరిన్ అండ్ హైడ్రోజన్. వీటిలో దీనికి తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది అన్నారు. అంటే మనం చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ డౌన్లో ఏది ఉంటే వాటికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది అన్నారు. ఏముంది? సీజియం ఉంది. సో ఆన్సర్ ఏంటి? సీజియం. అదే మనల్ని హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అని అంటే ఫ్లోరిన్ అని చెప్తాం. 53rd క్వశ్చన్. Faraday's law of induction is the consequence of option A, law of conservation of mass, option B, law of conservation of charge, option C, law of conservation of energy, option D, none. ఫస్ట్ మనం ఫారడేస్ లా ఏంటో చూద్దాం, దాన్ని బట్టి ఆన్సర్ చేయగలం. Faraday's law of electromagnetic induction. The induced EMF generated in a closed loop is equal to the rate of change of magnetic flux passing through it. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్
is the process by which a current can be induced to flow due to a changing magnetic field. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఒక ప్రాసెస్. ఎలాంటి ప్రాసెస్ అంట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేయడం వల్ల, అటు ఇటు చేంజ్ చేయడం వల్ల కరెంట్ అనేది ఫామ్ అవుతుందంట. అంటే ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే దీన్ని బట్టి ఎనర్జీ కన్జర్వ్ అయినట్టే కదా. మ్యాగ్నెటిక్ ఫామ్లో ఉన్న ఎనర్జీని కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ ఫామ్లోకి తెచ్చాం. సో ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్ అనేది దేని కాన్సిక్వెన్స్గా ఉంది మనకి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని ఈ ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి మార్చింది. ఫారడేస్ లాలో మ్యాగ్నెటిక్ ఫామ్ నుంచి ఎలక్ట్రికల్ ఫామ్లోకి ఎనర్జీ మారింది. సో ఆప్షన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ సి. ఎ బల్బ్ ఈజ్ మార్కెడ్ 70 watt power and 210 volts voltage. The resistance is అని అడిగాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఆప్షన్ ఏ 210 ohms, ఆప్షన్ బి 70 ohms, ఆప్షన్ సి 280 ohms అండ్ ఆప్షన్ డి 630 ohms. క్వశ్చన్లో మనకి ఏమేమి ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, మనల్ని రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఈ మూడింటిని బట్టి ఈ మూడింటితో ఉన్న ఫార్ములా ఏమన్నా గుర్తొస్తుందా మీకు? అదే పవర్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్తో ఉన్న ఫార్ములా. ఎస్, ఎలక్ట్రిసిటీలోని P = V²/R ఫార్ములా. ఆ ఫార్ములాతో ఈ ఫార్ములాలో P = 70 watts పెట్టుకొని V = 210 వోల్టేజ్ పెట్టుకొని ఆర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆర్ని తీసుకొచ్చి P తీసుకెళ్తే R = V²/P అవుతుంది. ఇందులో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో R = 210 × 210/70 that = 630. So resistance = 630 ohms. So answer is option D, 630 ohms. To which boundary surface diagram of d orbital does indicate? Option A dxy, option B dyz, option C dz², option D dx² - y². క్వశ్చన్ ఏమి అడిగాడు, కింద ఇచ్చిన డయాగ్రాము ఈ 4 ఆప్షన్లో దేనికి సంబంధించింది అన్నాడు. ఈ 4 ఆప్షన్లకి సంబంధించిన డయాగ్రామ్ని ఇప్పుడు చూద్దాం. dxy కానీ dzx కానీ dyz కానీ డంబుల్స్ యాక్సిస్ యొక్క మధ్యలో ఉంటాయి. అదే dx² - dy²కి అలాంగ్ x యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ డంబుల్ షేప్స్ ఉంటాయి. అదే dz² కనుకో ఇలాగ ఉంటుంది, డబుల్ డంబుల్ పైన కింద. సో మనకిచ్చే ఆప్షన్లో డయాగ్రామ్ ఎలా ఉంది, అలాంగ్ x యాక్సిస్ అండ్ అలాంగ్ y యాక్సిస్లో డంబుల్ షేప్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ డి dx² - dy². క్వశ్చన్ నెంబర్ 56. The ore is heated in the presence of oxygen or air below its melting point is called. Option A calcination, option B roasting, option C smelting and option D poling. క్వశ్చన్ ఏమడిగాడు, ఒక ఓర్ ఇచ్చారంట, ఆ ఓర్ని హీట్ చేశాడంట. ఎలాగా, ఆక్సిజన్ లేదా ఎయిర్ ప్రెజెన్స్లో, ఆక్సిజన్ లేదా ఎయిర్ ఉన్నప్పుడు ఆ ఓర్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువలో ఆ ఓర్ని హీట్ చేశాడంట. ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏ క్యాల్సినేషన్ అంటే ఏంటో చూద్దాం. Calcination is a pyrochemical process in which the ore is heated in the absence of air. Absence of airలో ఓర్ని హీట్ చేయడమే క్యాల్సినేషన్. ఆప్షన్ బి రోస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. Roasting is a pyrochemical process in which the ore is heated in the presence of oxygen or air below its melting point. రోస్టింగ్ అంటే ఓర్ని ఆక్సిజన్ లేదా ఎయిర్ ప్రెజెన్స్లో ఆ ఓర్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువలో హీట్ చేయడాన్ని రోస్టింగ్ అంటారు. ఇందాక మనం క్వశ్చన్లో అడిగింది దీన్నే. సో ద ఆన్సర్ ఈజ్ రోస్టింగ్. ఆప్షన్ సి స్మెల్టింగ్, ఆప్షన్ డి పోలింగ్. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఆప్షన్ సి స్మెల్టింగ్ అంటే
ఓర్లో ఫ్లక్స్ని ఫ్యూయల్ని యాడ్ చేసి ఓర్ని బాగా హీట్ చేయడాన్ని స్మెల్టింగ్ అంటారు. పోలింగ్ అంటే ఏంటో చూద్దాం. A metallurgical method employed in the purification of copper, which contains copper oxide as an impurity, and also in the purification of tin, which contains tin oxide as an impurity. The tin oxide, also known as tannic oxide SnO2. ఈ పోలింగ్ మెథడ్లో ఓర్ని బాగా మోల్డ్ చేసి ఆ మోల్టన్ మెటల్ని బ్యాంబూ స్టిక్తో తిప్పుతారు. దీన్నే పోలింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న ఇంప్యూరిటీస్ స్కమ్ లాగా బయటకు వచ్చేస్తాయి. సో ఇది పోలింగ్ ప్రాసెస్. సో మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. ఇదే ప్రాసెస్ రోస్టింగ్ ప్రాసెస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రోస్టింగ్. 57th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తుంటే ఇది ఏ లెసన్? కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అందులో ఫంక్షనల్ గ్రూప్స్ ఓ సైడ్, వాటి సింబల్స్ ఇంకో సైడ్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. అంటే మీకు ప్రతి ఫంక్షనల్ గ్రూప్ యొక్క సింబల్ అవి తెలిసి ఉండాలి. So answer is option C. Question number 58. The electronic configuration of Na plus is option A 1s2 2s2 2p6 3s1, option B 1s2 2s2 2p6, option C 1s2 2s2 2p6 3s2, option D 1s2 2s2 2p5. First of all, we have to know what is electronic configuration. The electronic configuration is the distribution of electrons of an atom or molecule in atomic or molecular orbitals. Electronic configuration ni NLX method లో రాస్తారు. మనకి క్వశ్చన్లో Na+ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగారు. ముందు Na+ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి Na ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. Na ఎలక్ట్రానిక్ నెంబర్ ఎంత? 11. సో ఇందులో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Na యొక్క ఎలక్ట్రానిక్ నెంబర్ 11. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Na ఈజ్ 1s2 2s2 2p6 3s1. Na+ అంటే Na నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయడం. సో ఇప్పుడు Na+ యొక్క కాన్ఫిగరేషన్ చూద్దాం. Na+ అంటే Na నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయడం. ఎక్కడ ఎలక్ట్రాన్ తీయాలి? అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ నుండి ఎలక్ట్రాన్ తీయాలి. సో Naలో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఏంటి? 3s ఆర్బిటాల్. సో 3s నుంచి మన ఎలక్ట్రాన్ తీసేస్తే మనకి మిగిలేది 1s2 2s2 అండ్ 2p6. So electronic configuration of Na+ is 1s2 2s2 and 2p6. ఇదే ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్, ఆప్షన్ B is the answer. Question number 59. The critical angle of a diamond is option A 24.4 degrees, option B 42.4 degrees, option C 14.4 degrees and option D 2.42 degrees. ఇది డైరెక్ట్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్. డైమండ్ యొక్క క్రిటికల్ యాంగిల్ ఎంత అన్నాడు.
మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ వెరీ లో, దట్ ఈస్ 24.4 degrees అని ఉంది. సో ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ 24.4 degrees. ఇది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ 24.4 degrees. Question number 60. Dew and fog form due to option A evaporation, option B melting, option C boiling, option D condensation. ఫస్ట్ ఈ 4 ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. తర్వాత డ్యూ అండ్ ఫాగ్ అనేవి వేటి వల్ల ఫామ్ అవుతున్నాయో తెలుస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ ఎవాపరేషన్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ at any temperature is called evaporation. ఏదైనా లిక్విడ్ దాని సర్ఫేస్ ఉన్న మాలిక్యూల్స్ బయట వేడికి, అది ఏ టెంపరేచర్ అయినా కానీ ఆ వేడికి గ్యాస్ ఫేజ్లో మారితే, అంటే లిక్విడ్ టు గ్యాస్ మారితే, ఆవిరి అయిపోతే ఈ ప్రాసెస్ని ఎవాపరేషన్ అంటారు. ఆప్షన్ బి మెల్టింగ్. మెల్టింగ్ అంటే సాలిడ్గా ఉన్న వాటిని లిక్విడ్గా మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకుంటే ఐస్ ఈజ్ ఎ సాలిడ్. ఐస్ని వాటర్గా మార్చడం అంటే లిక్విడ్గా మార్చడం, అంటే సాలిడ్ టు లిక్విడ్గా మార్చడాన్ని మెల్టింగ్ అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి బాయిలింగ్. బాయిలింగ్ అంటే వాటర్ని గ్యాస్గా మార్చడం, అది ఎక్కడ? అబౌవ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. ఇంకా ఆప్షన్ డి కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే గ్యాస్ టు లిక్విడ్, అంటే గ్యాస్ ఉన్న వేపర్ని లిక్విడ్ అంటే రెయిన్స్గా, ఆకుల మీద బిందువుల్లాగా, చలికాలంలో చూస్తే మంచుగా, ఇవన్నీ కండెన్సేషన్ వల్లే ఫామ్ అవుతాయి. సో డ్యూ అంటే ఇందాక చెప్పిన ఆకుల మీద నీటి బిందువులు, ఫాగ్ అంటే చలికాలంలో కనిపించే మంచు. సో ఈ రెండు దేనివల్ల ఫామ్ అవుతాయి? కండెన్సేషన్. So answer is option D, condensation.